నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం. మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. దేశంలో ఫర్నిచర్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. లోక్సభలో కేంద్రాన్ని కోరిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడిన యాత్రికుల బస్సు, 10 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్రపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యారంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 28/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 246 MAUD శాఖలో అపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్తో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు APCADA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం కేబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి CRDA చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 532,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 25/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023ను అనుసరించి ది ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ద్వారా ది ప్రెజెన్స్ యాక్ట్ 1894, ది ప్రిజనర్స్ యాక్ట్ 1900 మరియు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రభుత్వం దాదాపు 25 పాలసీస్ని తీసుకుని ఆమోదించి ఆ పాలసీస్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వెలువ వస్తుంది, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా హోప్ క్రియేట్ కాబడుతుంది మనం కూడా చూసాం. దేశంలో ఎక్కడా కూడా క్వాంటమ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా క్వాంటమ్ పాలసీ తీసుకురావటం కానీ, అసలు క్వాంటమ్ అల్గారిథమ్స్ గురించి కానివ్వండి, ఇంకా అవగాహన కల్పించుకోలేదని కూడా నేను భావిస్తా ఉన్నాను. 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో విజనరీ, ఒకప్పుడు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ విప్లవం తీసుకురావడానికి క్వాంటమ్ పాలసీని ఒకటి ఆమోదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. క్వాంటమ్ గురించి ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మన రాష్ట్రంలోకి దాదాపు 1421 కోట్ల పెట్టుబడులు, స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ 1421 కోట్లు పెట్టి 3057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకోటి, ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మన రాష్ట్రంలో నెలకొల్పబడుతుంది అమరావతిలో. ప్రపంచంలో ఒక 4-5 దేశాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒకటి కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. సో ఇది ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విషయంగా నేను భావిస్తానని చెప్పేసి. దేశంలో ఫర్నిచర్ తయారీ ఎగుమతులను ప్రపంచ మార్కెట్ కు ధీటుగా బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా లోక్సభలో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. గ్లోబల్ మార్కెట్లో నేడు ఫర్నిచర్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఫర్నిచర్ తయారీ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా $800 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటే అవకాశం ఉందని అన్నారు. మన దేశంలో ఫర్నిచర్ తయారీకి నిపుణులైన కార్మికులు, వనరులతో పాటు దేశ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నేడు ప్రపంచ ఫర్నిచర్ ఎగుమతుల్లో మన వాటా కేవలం 1% మాత్రమే ఉందని అన్నారు. ఈ రంగంలో మలేషియా, వియత్నాం వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల కంటే మన దేశం వెనుకబడడం విచారకరమని అన్నారు. దీన్ని అధిగమించేందుకు అపార అవకాశాలున్న పోర్ట్ ఆధారిత కాకినాడ వంటి ప్రదేశాల్లో ఇంటిగ్రేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటుతో ఖర్చులు గణనీయంగా తగ్గి ఎగుమతులు మరింత పెరుగుతాయని అన్నారు. కేంద్రం ప్రోత్సహిస్తే ఫర్నిచర్ తయారీ ఎగుమతుల్లో మన దేశం అగ్రగామిగా నిలుస్తుందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. One of the fastest growing consumer sectors in the world and is expected to cross $800 billion globally. India has all ingredients to lead this industry: a skilled workforce, good timber resource, a rich craft tradition and strong domestic and global demand. Yet our share in global furniture exports is just 1%, far behind much smaller economies like Vietnam and Malaysia. Even though we are one of the largest furniture producers in the world, India still imported almost $500 million worth of furniture in 2023. This clearly shows gap in our manufacturing capacity, our product range and our global competitiveness. The challenges are well known. Nearly 85% of furniture in the country made by informal carpenters, which limits scaling up and standardization. High duties on engineered wood and fittings increase costs. We lack design centers, testing lab and strong global branding. And our logistics, especially long distance from ports, make it harder for Indian exporters to compete. In this context, port links regions like Kakinada with deep draft facilities and land for integrated clusters offer a major opportunity. Reducing logistics alone can significantly improve export competitiveness. This sector is labor intensive, innovation driven and capable of creating lakhs of skilled jobs. Formalizing artisans, boosting export and supporting timber plantation. What we need now is focused national strategy. Therefore, I request the Union government to consider establishing mega furniture parks with common CNC facilities, seasoning yards and port-linked logistic hubs. Launching a PLI scheme for furniture manufacturing as recommended by Niti Aayog. Reducing import duties on engineered wood fittings and adhesives. Setting up National Design and Skill Institute for Furniture, Technology and Industrial Prototyping. And creating a branding and export promotion mission to showcase Indian furniture globally. Honorable Speaker, sir, the right interventions, our MSMEs can grow into global manufacturers and make India a strong and trusted player in international furniture value chain. Thank you, sir. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 2 ఏళ్లుగా అప్పన్న అకౌంట్లో 25,000 చొప్పున జమ చేస్తూ అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏ సంబంధం లేకపోతే ఇంతకాలం డబ్బులిస్తారా అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు కూడా ప్రతి నెల 1 లేదా 2 తేదీల్లో
టంచన్గా ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ కంపెనీ నుండి నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ చేయడంపై టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. జగన్ గారు చెప్పినటువంటి మాటలు, అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం, ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్ లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి? ధర్మం అంటారా, ఆర్థిక సాయం అంటారా, లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ, లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. బ్యాంకు ద్వారా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్ ఇస్తారు, తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారు అనుకుందాము. అప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరాలుగా. ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ధనవంతులే కాబట్టి, ఎవరో చెప్తే చేశానంటున్నారు కాబట్టి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులే ఇవ్వాలి కదా. మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా. 2024 మార్చిలో అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు. వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి. ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే 2024 మార్చి 2024 అట్లా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టేట్మెంట్ల ప్రకారము 2025 మార్చి వరకు ఫినాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఎవరి నెల 1వ తారీఖును, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖున కొన్ని డేట్లు చూసుకున్నట్లయితే కరెక్ట్ 25,000 రూపాయలు. ఈవెన్ మార్చి 1 2025 సంవత్సరం కూడా అమౌంట్ క్రెడిట్ అయింది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఆయన పార్టీ మారి దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఇంకా చేస్తా ఉన్నారంట. అది కూడా క్యాష్ సహాయం కాదు. లెక్కల ప్రకారము అకౌంట్లోనే ఎన్ఈఎఫ్టీ ఒకటే అకౌంట్ నుంచి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలా సాధ్యమండి ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదవడమా? జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు చెప్పినా కూడాను నిజాలు ఒప్పుకోకుండా సైలెంట్ గా ఉండండి. అంటే ఎల్లో మీడియా ఉంది, రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజాలంతా కూడా జనాల్లోకి వెళ్ళవు, మేము మాట్లాడితే కనుక అబద్ధాలైనా కూడా ఎల్లో మీడియా జనాల్లోకి తీసుకెళ్తుందనా? తప్పు కదండి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ స్టేట్మెంట్ లో ఉన్నటువంటిది ఎవరి నెల 1వ తారీఖున విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.